పట్టుపాలు తెచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. చూడండి, బహుశా గౌరవ సభ్యులు రమణారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ, విజయరామారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ అనేకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మీలాగా మేనిఫెస్టోలో పెట్టి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. అది మన ఉంటే చూపియండి. మీరు దేనికైనా సిద్ధం అధ్యక్ష. నేను వారమంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మీలాగా అబద్ధాలు మేనిఫెస్టోలో మేము రచించలేదు అధ్యక్ష. రెండోది ఉంటే చూపియండి. మీరే అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, లేకుంటే ధరణిలో 2 లక్షల కోట్లు అంటారు, ఫలానా దగ్గర అంటారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోజు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం చెప్తా అధ్యక్ష. ఈరోజు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 50 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది అధ్యక్ష. 50 సంవత్సరాల పైన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రానికి ఏమిచ్చింది? గతంలో డివల్యూషన్ ఫండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి 32% ఉండే అధ్యక్ష. 32% ఉండే అధ్యక్ష. ఆ 32%ని 2% పెంచమని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నారు అధ్యక్ష. 2%, 3% పెంచమంటే కూడా ఆ రోజు పెంచకుండా కేవలం 32% ఇస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల బాధలు తెలిసి 42% పెంచి డివల్యూషన్ ఫండ్స్ ని 42% ఇచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు లబ్ధి జరుగుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు మీ ఊరికి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఈ రోజు రైల్వే స్టేషన్స్ ఎవరు కడుతున్నారు అధ్యక్ష? కొత్త రైల్వే లైన్స్ ఎవరు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇవన్నీ కూడా మాట్లాడలేదు ఎందుకు అధ్యక్ష? ఇవేమి కూడా ఈ రోజు యూరియా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నది ఎవరు అధ్యక్ష? ఈ రోజు ప్రతి దగ్గర కూడా మేము ఇవ్వాలనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతుంది అధ్యక్ష. మేము చేసే ప్రతి అభివృద్ధి, అది నేషనల్ హైవే కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మేము చేసేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం జరుగుతున్నా ఈ రోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు మీకు చేతగాక ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాని చెప్పండి, తప్పైందని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదన్నా ఉంటే చర్చకు పెట్టండి అధ్యక్ష. మీరు దేనికన్నా ఈరోజు షార్ట్ డిస్కషన్ పెడతారా, లేకుంటే అన్నిటి మీద నిధుల మీద కానీ దేని మీద కానీ షార్ట్ డిస్కషన్ పెడతారా? పెట్టండి, దానికి ప్రత్యేకంగా మనం మాట్లాడడం తప్ప ఈ రకంగా దయచేసి తప్పుడు ప్రజలు తప్పుదో పట్టించడం మంచి కాదు, సభను తప్పుదో పట్టించడం అధ్యక్ష. అధ్యక్ష, మా మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశం, ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, అదేవిధంగా వారి పార్టీ పట్ల ఉన్న ఆ అభిమానం మా తెలంగాణ ప్రజలపైన ఉంటే నిజంగానే అన్ని నిధులు వారు అనుకున్నట్టు వచ్చేది ఉందని ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏదో కొత్తగా ఇంతకుముందు మా విజయరామరావు గారు చెప్పిండ్రు, కేంద్రము బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే, మనకేం ఫేవర్ చేయటం లేదు. మేము మన ప్రజలందరూ కడతా ఉన్న ట్యాక్స్ నిష్పత్తి భాగంలో సింహభాగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో రేషనాలిటీ లేదు. అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారితో అనేక సందర్భాల్లో కోరటం జరిగింది, డిమాండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోవటం లేదని మా బాధ, మా ఆందోళన. మేమేం చెప్తా ఉన్నాము, ఫెడరల్ సిస్టంలో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినాము.
మేము రైల్వే స్టేషన్లు కట్టినాము, రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము, మేము ఈరోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము, లేకుంటే నేషనల్ హైవే ఇచ్చినాము. మీ బాధ్యత అండి, బాధ్యత భాగంలో మీరు నిధులు ఇస్తా ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగినారు మా గౌరవ సభ్యులు, స్పెషల్గా ఏం చేసినా అని అడిగినారు. ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యక్రమం కార్యాచరణ గత 10 సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. అది జరగటం లేదని మా బాధ. మీ బాధ ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాధ ఉన్నప్పటికీ ఇంకా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ఆయన మోడీ గారి దగ్గరికి కూడా దగ్గర, ఆయన మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి. ఎలక్షన్ ముందర మాట్లాడిన ప్రతి మాట ఈరోజు హామీ ఇచ్చినట్లే. ఏదో మీరు టెక్నికల్గా మేము మేనిఫెస్టోలో పెట్టలేదని మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. జనధన్కి సంబంధించి కానీ 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట కాదంటారా అధ్యక్ష? మోసం చేసింది వారు, నల్లధనం విషయంలో మాట్లాడింది వారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం చేసిన పొరపాట్ల విషయంలో మేనిఫెస్టోలో పెట్టాం. మేము న్యాయపరంగా జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పాం. జ్యుడిషియల్ కమిషన్ హైకోర్టుకు జడ్జికి సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి వేసి జ్యుడిషియల్ కమిషన్ వచ్చిన రిపోర్ట్ తర్వాత యాక్షన్ తీసుకోబడుతుంది. స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెనుక భూము రాసి పెట్టుకోండి. మేము 16 నెలలు అయింది, కానీ మేము ఇచ్చిన ప్రతి హామీని ఒక్కటి తర్వాత ఒకటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే కార్యక్రమం కార్యాచరణ ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరొక్కసారి మేము వస్తాం మీతోనే, మాకు బేషిజాలు లేవు, మేము ప్రభుత్వంలో ఉన్నామని మీరు తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, మేము వస్తాము. రాష్ట్ర ప్రయోజనాల గురించి బేషిజాలు వదిలిపెట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశంనైనా మన అందరి సహకారంతో సాధించే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి గారికి అంత ఆలోచన ఉంది, తెలివి ఉంది, ఆ మోడీ గారి దగ్గర ప్రత్యేక ప్రస్తావన ఉంది, వారిది తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం.